అది ఏప్రిల్ 29, 2011 అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా టేబుల్ మీదకి ఒక ఫైల్ వచ్చింది. ఈ ఫైల్ వచ్చింది CIA నుండి. ఈ ఫైల్ మరేదో కాదు, అమెరికా యొక్క అతిపెద్ద శత్రువు గురించి. అమెరికా ఇన్ని సంవత్సరాలుగా వెతుకుతున్న వ్యక్తిని కనిపెట్టింది CIA. ఇదొక మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్. CIA ఈ ఆపరేషన్ ఎలా చేసిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పార్ట్ 3 చూడండి. ఇక ఈ ఫైల్ రెడీ అవ్వగానే US ముందున్నది యాక్షన్ తీసుకోవటం. ఇది కూడా చరిత్రలో ఒక అద్భుతమైన ఆపరేషన్ అనే చెప్పచ్చు. ఎందుకంటే US ఈ ఆపరేషన్ చేసింది పాకిస్తాన్లో. ఇది ఎలాంటి ఆపరేషనో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగస్టు 2010 నెల CIAకి లాదెన్ లొకేషన్ గురించి ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తెలిసింది. బట్ ఇదే అసలు లొకేషన్ అని కన్ఫర్మ్ చేయలేకపోయారు. దీంతో ఆ లొకేషన్ చుట్టూ సర్వేలెన్స్ మొదలుపెట్టింది US. ఆ కాంపౌండ్ చుట్టూ చెట్లలో, కరెంట్ పోల్స్లో రహస్య కెమెరాలు అమర్చారు. ఇది శత్రువు ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉంది. దీంతో ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళడం చాలా కష్టం. దీనికోసం అక్కడి లోకల్స్ నుండి కూడా US రహస్యంగా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించింది. అలా కొన్ని నెలల పాటు ఆ ఇంటి మీద అన్వేషణ జరిగింది. ఇంటి యొక్క ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది US. ఈ అన్వేషణలో ఆ ఇంటి గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. బట్ లాదెన్కి సంబంధించి ఒక్క ఫోటో కూడా వారికి దొరకలేదు. ఇతని ఇంట్లో నుండి అసలు బయటికే రావట్లేదు. ఎంతో రహస్యంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అలా కొన్ని నెలల అన్వేషణ తర్వాత ఇతను ఆ ఇంట్లోనే ఉన్నాడని US కన్ఫర్మ్ చేసింది. సో ఇంకా మిగిలింది ఏదో ఒక యాక్షన్ తీసుకోవటం. దీంతో తర్వాతి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అప్పటి అధ్యక్షుడు టేబుల్ ముందు ఉంచింది CIA. ఈ మిషన్ గురించి పూర్తి వివరాలను అధ్యక్షుడికి వివరించారు. ఇది ఎంతో క్లిష్టమైన మిషన్. చిన్న పొరపాటు జరిగినా సైనికులు చనిపోతారు లేదా పట్టబడతారు. ఒకవేళ సైనికులు పట్టబడితే వాళ్ళని హింసించి వాళ్ళ దగ్గర నుండి తీవ్రవాదులు US యొక్క రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ మిషన్ వల్ల దేశ రక్షణకే ముప్పు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ మిషన్ చేయాలా వద్దా అని చాలా చర్చ జరిగింది. చాలామంది వైట్ హౌస్ అధికారులు ఈ మిషన్ వద్దని చెప్పారు. బట్ చివరికి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ మిషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఈ మిషన్ జరగబోతుంది. ఈ మిషన్ని అమెరికా యొక్క బెస్ట్ టీం చేయాలని ప్రెసిడెంట్ ఆదేశించాడు. దీంతో ఈ మిషన్ కోసం అమెరికా సైన్యంలోని ఒక ప్రత్యేక యూనిట్ని సెలెక్ట్ చేశారు. వీరు US నావికాదళంలో అత్యంత శిక్షణ పొందినవారు. ఈ టీంకి కొన్ని ప్రత్యేక మిషన్స్ కోసమే శిక్షణ ఇస్తారు. వీరు బందీలను కాపాడటం, తీవ్రవాదులను కాల్చి చంపడంలో ఆరితేరినవారు. దీంతో ఈ టీంతో US మిషన్ని ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. ఈ మిషన్ చాలా సింపుల్. శత్రువును చంపాలి లేదా బందీగా తీసుకురావాలి. సహజంగా US ఎప్పుడు ఈ రెండవ పనే చేస్తుంది. బట్ ఇప్పుడు వీరు వేటాడబోతున్న వ్యక్తి అంత ఈజీగా లొంగిపోయే రకం కాదు. వస్తున్న ఇంటెలిజెన్స్ సమాచారంతో మరింత ఎఫిషియెంట్గా మిషన్ని చేయడానికి US ప్లాన్స్ చేస్తుంది. అలా చివరికి ఒక ప్లాన్ రెడీ చేసింది CIA. ఆ ప్లాన్ మరేదో కాదు, ప్రత్యేక బృందాలు 4 ప్రత్యేక హెలికాప్టర్స్లో పాకిస్తాన్ వెళ్ళి మిషన్ని కంప్లీట్ చేసి తిరిగి వస్తారు. ఇవి బ్లాక్ హాక్ హెలికాప్టర్స్. ఇవి చాలా ప్రత్యేకమైనవి. ఇది వేరే హెలికాప్టర్తో పోలిస్తే తక్కువ శబ్దాన్ని చేస్తుంది. అలాగే ఇది రాడార్ కంటే కింద ప్రయాణించగలవు. దీంతో వీటిని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. దీంతో వీటినే సెలెక్ట్ చేశారు. ఈ మిషన్ గురించి పాకిస్తాన్కి ఏమాత్రం తెలియకూడదు. ఎందుకంటే ఒకవేళ తెలిస్తే ముందే శత్రువు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఏమాత్రం డౌట్ రాకుండా రాడార్స్కి చిక్కకూడదు అని US అనుకుంది. పాకిస్తాన్ అలాగే US అప్పట్లో మంచి మిత్ర దేశాలు. దీంతో US సామర్థ్యాల గురించి పాకిస్తాన్కి బాగా తెలుసు. దీంతో అసలు పాకిస్తాన్కి ఏమాత్రం ఈ మిషన్ గురించి తెలియకూడదు. మే 1, 2011 ప్రెసిడెంట్ మిషన్కి ఓకే చెప్పారు. దీంతో ఆ రోజు మిషన్ మొదలైంది. 2 గంటల తర్వాత ప్రెసిడెంట్ వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్లోకి తన నేషనల్ సెక్యూరిటీ టీంతో వెళ్ళారు. అక్కడి నుండి మిషన్ అంతటిని ఫొటోస్ ద్వారా వీక్షిస్తున్నారు. ఒక స్పెషల్ డ్రోన్ ఈ ఫొటోస్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా మిషన్ మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్లోని US బేస్ నుండి హెలికాప్టర్స్ టేకాఫ్ అయ్యాయి. ఇవి ఆ సైనికుల జీవితంలోని అత్యంత కీలకమైన క్షణాలు. ఇక్కడి నుండి ప్రతి క్షణం, ప్రతి నిమిషం ముఖ్యమే. మొత్తం 79 మంది సైనికులు అలాగే ఒక డాగ్ ఈ మిషన్లో పాల్గొన్నారు. ఈ డాగ్ సైనికులను అలర్ట్ చేయడానికి, అలాగే ఎవరైనా తప్పించుకుంటుంటే తెలియజేయడానికి. బిల్డింగ్లో ఏదైనా హిడెన్ రూమ్ ఉన్నా ఈ డాగ్ పసిగడుతుంది. అలా ప్రయాణం మొదలైంది. ఎంతో జాగ్రత్తగా, సైలెంట్గా ఈ మిషన్ కంప్లీట్ చేయాలి. ఈ సైనికులలో ఇంటెలిజెన్స్ ఏజెంట్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సరిగ్గా రాత్రి 3:30 హెలికాప్టర్స్ లొకేషన్కి చేరుకున్నాయి. వీటిలో 2 హెలికాప్టర్స్ ల్యాండ్ అయ్యాయి. మిగిలిన హెలికాప్టర్స్ నుండి సైనికులు తాడు సాయంతో కిందకి దిగారు. బట్ 3వ హెలికాప్టర్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. టెంపరేచర్ చేంజ్ వల్ల ఏర్పడిన ఎయిర్ వార్టెక్స్లో చిక్కుకొని ఈ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ హెలికాప్టర్లో ఉన్న సైనికులంతా క్షేమంగా బయటపడ్డారు. బట్ ఈ క్రాష్ ల్యాండింగ్ మొత్తం మిషన్ని పాడు చేసిందా అనే డౌట్ అందరికీ వచ్చింది. బట్ అలా ఏం జరగలేదు. హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయినా బిల్డింగ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ప్లాన్ ప్రకారం ఆపరేషన్ మొదలుపెట్టారు. మెల్లమెల్లగా సైనికులందరూ ఇంటిని చుట్టుముట్టారు.
10 ఏళ్ల సిఐఏ కష్టం ఇక్కడ దాకా వచ్చింది. దీంతో అందరూ ఎలాంటి పొరపాటు జరగకుండా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఒక స్పెషల్ టీం పేలుడు పదార్థాలను ఇంటి తలుపులో పెట్టి వాటిని ఒకేసారి పేల్చి డోర్స్ ఓపెన్ చేశారు. దీంతో సైనికులంతా లోపలికి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించగానే ఫస్ట్ ఫ్లోర్లో 2 మనుషులు ఉన్నారు. బట్ వీరిలో ఎవరో వారికి కావాల్సిన వ్యక్తి కాదు. అలా సైనికులు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళారు. బట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తుండగా 3:37 సైనికులకు తీవ్రవాదుల నుండి ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఏక్యూలో కొరియర్ నెట్వర్క్గా పనిచేసిన కువైటీ కూడా సైనికులపై కాల్పులు మొదలుపెట్టాడు. ఈ కాల్పులలో ఒక సైనికుడికి గాయమైంది. వెంటనే యుఎస్ సైనికులు ఆ ఇంటికి పవర్ కట్ చేశారు. ఆ వెంటనే ఎదురు కాల్పులు చేస్తున్న వారిని మట్టుబెట్టారు. కువైటీ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఈ ఇంటిలోనే ఉంటున్నారు. సైనికులు కొందరిని చంపి కొందరిని పట్టుకున్నారు. అలా మరింత ముందుకు వెళ్తే మరొక తీవ్రవాది ఎదురు కాల్పులు మొదలుపెట్టాడు. ఆ తీవ్రవాదిని కూడా చంపేసిన తర్వాత అతను ఎవరో సైనికులు గుర్తుపట్టారు. అతను లాదెన్ కుమారుడు. దీంతో వారు వెతుకుతున్న వ్యక్తి ఎంతో దూరంలో లేడని వారికి అర్థమైంది. 3:39 సైనికులు 3rd ఫ్లోర్కి చేరుకున్నారు. ఇక్కడే వాళ్ళు వెతికే వ్యక్తి యొక్క మెయిన్ రూమ్ కనపడింది. రూమ్లోకి వెళ్ళగానే సైనికులకు అమెరికా 10 సంవత్సరాల నుండి వెతుకుతున్న వ్యక్తి కనిపించాడు. ఇతని కిటికీలో నుండి కిందకు దూకడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో సైనికులు వెంటనే అతనిపై కాల్పులు జరిపారు. దీంతో అతను గాయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతనితో పాటు ఆ గదిలో చాలామంది ఆడవారు ఉన్నారు. బట్ వీరందరినీ లాదెన్ షీల్డ్స్గా పెట్టుకున్నాడు. సైనికులు వారందరినీ పక్కకి లాగి అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో అమెరికా ఇన్ని రోజులు వెతికిన వ్యక్తి హతమయ్యాడు. కొన్ని సంవత్సరాలు అమెరికాని ఇబ్బందులు పెట్టి కొన్ని వేల మంది చావుకు కారణమైన వ్యక్తిపై చివరికి ప్రతీకారం తీర్చుకుంది అమెరికా. వెంటనే సైనికులు ఇన్ఫర్మేషన్ని వైట్ హౌస్కి చేరవేశారు. దీంతో మిషన్ పూర్తయింది. ఈ మిషన్ మొత్తం 15 నిమిషాలలో సైనికులు పూర్తి చేశారు. ఈ మిషన్లో సైనికులు ఎవరూ చనిపోలేదు. దీంతో ఇది ఒక అద్భుతమైన మిషన్గా చరిత్ర సృష్టించింది. బట్ మిషన్ ఇక్కడితో పూర్తి కాలేదు. 3:55 అతని బాడీని తీసుకొని సైనికులు కిందకి వచ్చారు. అలాగే మరింత ఇంటెలిజెన్స్ సమాచారం కోసం ఆ బిల్డింగ్ అంతా వెతికారు. ఆ బిల్డింగ్లో కొన్ని టేప్స్ దొరికాయి. ఆ కాంపౌండ్లో పట్టుకున్న వారిని అక్కడే వదిలేశారు. అలా కొంతసేపటి తర్వాత 4:05 అతని బాడీ అలాగే కొన్ని ఎవిడెన్సెస్ని హెలికాప్టర్లోకి ఎక్కించారు. పాకిస్తాన్కి ఈ ఆపరేషన్ ఏమీ నచ్చదు. దీంతో పాకిస్తాన్ మిలిటరీకి తెలిసి అది వచ్చేలోపే అక్కడ నుండి వెళ్ళిపోవాలి. దీంతో మళ్ళీ రేడార్స్కి డిటెక్ట్ అవ్వకుండా తక్కువ ఎత్తులో 3 హెలికాప్టర్స్ టేక్ ఆఫ్ అయ్యాయి. ల్యాండింగ్ అప్పుడు డ్యామేజ్ అయిన హెలికాప్టర్ని అక్కడే వదిలేశారు. బట్ అందులో యూఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంతో ఎవరో అవి తెలుసుకోకుండా ఆ హెలికాప్టర్ని కూడా పేల్చేశారు. అలా హెలికాప్టర్స్ బయలుదేరి 5:53 ఆఫ్ఘనిస్తాన్లోని యుఎస్ స్థావరాలకు చేరుకున్నాయి. అదే సమయంలో అమెరికాలో మే 1 సాయంత్రం 7 గంటలు అవుతుంది. రాత్రి 7 గంటలకు వైట్ హౌస్లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. బట్ అందరికీ వచ్చిన ప్రశ్న నిజంగా లాదెనే హతమయ్యాడా లేదా అని. ఎందుకంటే ఇతను డూప్స్ని పెట్టుకుంటాడు. దీంతో అతనో కాదో డిఎన్ఏ టెస్ట్ చేశారు. ఈ డిఎన్ఏ టెస్ట్లో అమెరికాకి కావాల్సిన వ్యక్తి నిజంగానే చనిపోయాడని తేలింది. దీంతో రాత్రి ప్రెసిడెంట్ ఒబామా టీవీ ద్వారా అందరికీ విషయాన్ని అనౌన్స్ చేశాడు. దీంతో అమెరికా మొత్తం సంబరాలు మొదలయ్యాయి. బట్ ఇదంతా జరుగుతున్న సైనికుల ముందు మరో ప్రశ్న ఉంది. అతని బాడీని ఏం చేయాలి? 12:50 అతని బాడీని యుఎస్ఎస్ కార్ల్ విన్సన్లోకి ఎక్కించి అక్కడి నుండి సముద్రంలో పడేశారు. ఇలా చేయడం వెనుక కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. ఏంటి ఆ స్టోరీ తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.